అలా అని తను ఒక్కొక్కటిగా 2 గుడ్లను తినేసింది. అరే వా! ఎంత రుచికరంగా ఉన్నాయి ఈ గుడ్లు. నోటి రుచిని పెంచుతూ కడుపు నింపుతున్నాయి. ఆ తర్వాత తను 3వ గుడ్డును కూడా తినేసింది. వా! చాలా మజా వచ్చింది. ఈ రోజు వరకు ఎన్నో గుడ్లు తిన్నాను కానీ ఈ కొంగ గుడ్లు మాత్రం ఎంత రుచికరంగా ఉన్నాయి. కాసేపటి తర్వాత మింకీ మరియు టోనీ కొంగ తిరిగి వచ్చి చూస్తే గూడు ఖాళీగా ఉంది. అయ్యో, ఏంటిది? నా గుడ్లు ఎవరు తీసుకున్నారు? చూస్తుంటే ఏదో దుష్ట జంతువు వాటిని తిన్నట్టుంది. అది చూసి మింకీ చాలా బాధపడింది. టోనీ మొహం కూడా చిన్నబోయింది. కాని దూరంగా ఉన్న నక్క మాత్రం చాలా సంతోషంగా కనిపించింది. రాత్రంతా ఆ రెండింటికి నిద్ర పట్టలేదు. చూస్తూ చూస్తూ తెల్లారింది. పదమింకి వెళ్ళి ఏమైనా తిందాము. ఆ తర్వాత నువ్వు మళ్ళీ గుడ్లు పెట్టు. ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతావు? ఈసారి గుడ్లు పెట్టాక కూడా వాటిని ఎవరైనా తినేస్తే అప్పుడు నేను ఎలా తట్టుకోగలను చెప్పండి? తన మాట విని టోనీ ఏదో ఆలోచించింది. తన ముందున్న రాళ్లల్లో నుండి ఒక తెల్లటి రాయి తీసుకొచ్చింది. దాన్ని తెచ్చి గూటిలో పెట్టింది. మీరేం చేస్తున్నారు? నువ్వు చూస్తూ ఉండు మింకీ. తను మళ్ళీ వెళ్ళి ఇంకో తెల్లరాయి తీసుకొచ్చింది. దాన్ని కూడా గూటిలో పెట్టింది. ఈ 2 రాళ్ళు చూడ్డానికి గుడ్లులాగే ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది మన గుడ్లని ఎవరు తీసుకున్నారో అని. సరే, చూద్దాం ఏం జరుగుతుందో.